వెల్కమ్ బ్యాక్. వెస్ఎల్బీసీ టన్నల్లోన ఇంకా పనులు కొనసాగుతాయి. ఇప్పటికైతే 32 డేస్ ఇట్లా అయిపోయింది. 34 డేస్ ఇలాగ అవుతుంది. నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ ఇంకా ఎట్లాగే ఉన్నది. కొంచెం మట్టి తీస్తూనే ఉన్నారు. ఇది కొంచెం ఈ వీడియోలు చేసేటప్పుడు కొంచెం సౌండ్ నేను పెట్టాను, అంటే రీలర్ కాదని కొందరికి అనుమానం ఉంటుంది కదా. చూడండి, ఇది మొత్తం ఇప్పుడు కూడాను మట్టి అయితే చాలా ఉంది, పెద్ద పెద్ద రాళ్ళు. ఇది ఫస్ట్ విక్టిమ్ ఇక్కడ ఉన్నదని చెప్పారు కదండి, అవి గొయ్యలు అనమాట. ఒక 7-8 ఫీట్లు 5-6 ఫీట్ల వరకు తీశారు. ఇది మొత్తం టన్నల్ ఏంటంటే 10.10 ఫీట్స్ అనమాట. ఇది ఆల్రెడీ 5-6 ఫీట్ వరకు 2-3 దగ్గరలు తీశారు. చూడండి, విక్టిమ్ మనకి దొరకలేదు. అంటే ఇక్కడ ఈ కేరళ నుంచి డాగులు వచ్చాయి కదండి, ఆ డాగ్స్ ఏంటంటే ఇక్కడ అంటే కన్ఫర్మ్ చేసేవాడిని ఇక్కడ ఉండొచ్చునేమని. నెక్స్ట్ జియోగ్రాఫికల్ వాళ్ళు కూడా ఇక్కడ అని చేసేయడంతో ఇక్కడ దవ్వడము స్టార్ట్ చేశారు. సో ఏంటంటే ఇక్కడైతే ఏమీ విక్టిమ్ దొరకలేదు. ఆ ముందుకే ప్రజెంట్ ఒక బాడీ దొరికింది ఈ 1 మంత్లోట. ఇక్కడైతే ఏం దొరకలేదు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వదిలేశారు. నెక్స్ట్ ఆ ముందు నుంచి స్టార్ట్ చేశారు పని. ఫ్రంట్ నుంచి మొత్తం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ నుంచి కూడా 2 సైడ్ల నుంచి కూడా పని అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఈ 1 మంత్లో కొంచెమే అయింది. ఇంకా ఎన్ని రోజులు పడుతుందని మనకు తెలియదు. చాలా రోజులు పడుతుంది ఇది ఇలాగా వర్క్ అయితే కంటిన్యూ చేస్తే. ఎందుకంటే చూడండి, మీరే గమనించవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద పెద్ద రాడ్స్ ఇవన్నీ మిషన్స్ అన్నీ ఉండడం వల్ల ఒకేసారి కొట్టడం వల్ల ఇవన్నీ చిన్న పీసులు అయిపోయినాయి. అవి తీయడం కూడా చాలా కష్టం అనమాట. ఇవి ఒక్కొక్కరు ఈ రాడ్స్ కట్ చేస్తుండాలి. నెక్స్ట్ మట్టి ఏమో సైడ్కి వేస్తుండాలి. రాడ్స్ బయటికి తీసి మళ్ళీ ట్రైన్ల ద్వారా బయటికి ఆ రాడ్స్ని మనము ట్రాన్స్ఫర్ చేస్తుండాలి. లేదంటే అన్నీ ఒక దగ్గర సామాన్ అయిపోతుంది. అందు గురించే ఈ టైం అనేది ఎక్కువగా మనకి వేస్ట్ అవుతుంది. లేదు ఓన్లీ మట్టి అనుకోండి, పటపట పని అయిపోతుంది. అంటే వేగంగా పని అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇది చిన్న కాబట్టి అట్లాగా మట్టి తక్కువ ఉన్నది కాబట్టి మట్టి తక్కువగా ఉన్నది, ఎక్కువ మెటీరియల్ ఉన్నది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈ కొన్ని వీడియోలో నేను చూపిస్తాను. ఇదైతే ఇంత హైట్ ఉన్నా ఇప్పుడు మొత్తం ఇదంతా తీసి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ చిన్నవన్నీ కట్ చేసి పెద్ద పెద్ద రాడ్లని ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి ఏంటంటే బయటకు పంపిస్తున్నారు. ఎందుకంటే అలా చేస్తే కానీ ఇక్కడ పని అవడానికి అవకాశం ఉండదు. చూడండి, ఇక్కడ చూడండి ఎంత దవ్వేమో అదే ప్లేస్లో మనము కట్ చేసి తీశారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అంత లోతుకి ఒక 8-9 మీటర్స్ తీస్తారు. ఇంకో 5-6 మీటర్లు ఉన్నది అక్కడ. అది లాస్ట్ ప్లేస్ అనమాట. ఇది తీస్తారు. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఇటు నుంచి అలాగా కంటిన్యూగా బ్యాక్కి వెళ్తాయి. ఎందుకంటే ఆ ముందుకు వెళ్తే డేంజర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్.